భారతదేశం ఆధ్యాత్మిక భూమి, ఒక ధర్మభూమి, ఒక వేద భూమి. ఇందులో సాక్షాత్తు భగవంతుడు మన భారతదేశంలో అడుగడుగునా అంటే చెట్టులోను పుట్టలోను మనం చూడాలి, కానీ ప్రతి చోట విశ్వం అంతా వ్యాపించిన మాట నిజమే. కానీ మన భారతదేశంలో అయితే దానికి ఎన్నో ఎన్నో నిదర్శనాలు ఉంటాయి. అలా చూస్తే ఇప్పుడు మనకి గణపతి నవరాత్రుల్లో మనం 4 రోజులు బట్టి మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అంటే తెలుగు రాష్ట్రాల్లో వెలిసినటువంటి గణపతి వెలిసిన అంటే స్వయంభూ గణపతుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇవాళ విశాఖ జిల్లాలో అక్కడ స్వయంభూగా వెలిసినటువంటి చోడవరం కార్యసిద్ధి విఘ్నేశ్వరుడు లేదంటే కార్యసిద్ధి వినాయకుడు ఆ క్షేత్రం గురించి చెప్పుకుందాం. ఇది చాలా మహిమాన్విత క్షేత్రం. ఇక్కడ ఏదైనా పని మొదలు పెడితే అది అయ్యి తీరుతుంది. అయితే ఇది ఈ దేవాలయంలో స్వయంభూగా వేసిన మాట నిజమే, కానీ ఇందులో చాలా మిస్టరీ దాగి ఉంది. ఆ మిస్టరీ బయట పెట్టాలని చాలా సైంటిస్టులు అలాగే పురాతన శాస్త్రవేత్తలు ట్రై చేసినా ఇప్పటిదాకా దొరకలేదు. అదేంటంటే ఇది 600 సంవత్సరాల నుంచి ఉందో, ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో, ఎన్ని యుగాల నుంచి ఆ స్వామి అక్కడ కొలువైనాడో మనకు తెలియదు. కానీ 200 సంవత్సరాల నుంచి నిత్య పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి అక్కడ జనం చెప్పుకుంటూ ఉంటారు, భక్తులు చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా ఇందులో విశేషం ఏంటంటే స్వామివారు అలా సగం కనపడతారు, మిగిలిన సగం లోపల ఉన్నట్టుగా నడు భాగం వరకు కనపడతారు. అయితే ఎక్కడ చూసినా సరే వినాయకుడి తొండం ఒక ఇంత ఉంటుంది, గణపతి తొండం ఒక 2 అడుగులో 3 అడుగులో ఉంటుంది. అయితే ఈ తొండం భూమిలోకి వెళ్ళిపోయి ఉంటుంది అన్నమాట. ఈ భూమిలోకి వెళ్ళిపోతుంది. ఇది ఎక్కడి దాకా వెళ్ళిపోయింది అనేది మనకు తెలియదు. ఇది ఈ తొండానికి మొదలు ఎక్కడో మనకు తెలియదు. అయితే ఇక్కడ నీరు ఊటబావిలా గణపతి కింద ఊటబావిలా ఉంటుందన్నమాట. అంటే అక్కడ వాళ్ళు ఏం చెప్తారు అంటే ఆ తొండం నుంచి పక్కనే ఉన్న ఒక చెరువు ఉండేది ఇంతకు ముందు. ఆ చెరువు నుంచి ఆ స్వామివారు ఆ తొండంలో నుంచి నీళ్లు ఇక్కడ తీసుకొస్తారు అని చెప్పేసి ఒక భక్తుల విశేషం నమ్మకం అన్నమాట. అయితే ఇక్కడ ఈ తొండం మొదలు అంటే దీనికి కథలోకి వెళ్తే, పురాతన కథలోకి వెళ్తే ఆ మత్స్యపురి అంటే మత్స్య దేశపు రాజుల వాళ్ళ కాలంలో 600 ఏళ్ళ నుంచి కూడా ఇది బయటపడిందని, కొంతమంది గొల్లలు ఈ గోవులు మేపుకుంటూ వెళుతున్నప్పుడు దీని యొక్క ఇక్కడ గణపతి ఉన్నాడని గ్రహించి చెబితే వాళ్ళు ఏమనుకున్నారట, అప్పుడులో ఈ గణపతిని తీసుకుని ఈ కార్యసిద్ధి గణపతి అంటే ఈ మత్స్య దేశపు రాజులు చేశారు కాబట్టి ఈ మత్స్య గణపతిని కూడా కొంతమంది అంటూ ఉంటారట దాన్ని. అయితే ఈ తీసి శివాలయంలో పెడదాం ఈ గణపతిని ప్రయత్నం చేసినప్పుడు ఆ తొండం ఒకటి ఎక్కడ దాకా ఉందో వాళ్ళకి తెలియలేదు, ఆనమాలు తెలియలేదు. అక్కడ కూడా ఆ పండితులు చెప్తారంటే ఆ నడుము భాగం దాకా కనపడితే ఆ కిందంతా ఊటబావిలాగా ఆ తొండంలోంచి స్వామివారి నీళ్ళు అక్కడి నుంచి ఇప్పుడు చెరువు ఆనవాళ్ళు ఏమీ లేవు. ఎప్పుడైనా వర్షాకాలంలో కొంచెం కనపడచ్చు, కానీ దాని పాత చెరువు అంటారట. అక్కడి నుంచి దానికి ఆ తొండం ఎక్కడ మొదలుందని తవ్వడానికి ప్రయత్నించి చేసి ఇంకా వాళ్ళకి దొరక్క ఆపేశారట ఆ రోజుల్లో. అయితే దాన్ని ఏదో మన ఏనుగుల తోపు ఏదో అంటారట, దాన్ని ఏనుగుల బోధే అని చెప్పేసి ఆ పాత చెరువులో అయిపోయింది, చెరువులో నీళ్లు. ఇప్పటికీ మిస్టరీ ఏంటంటే ఆ తొండంతో స్వామివారి నీళ్లు లోపలికి తోడుతారా, ఏం జరుగుతుంది అంటే ఒక ప్రత్యక్షంగా ఒక గజవదనుడు అతని యొక్క తొండంతో నీళ్లు తోడుతాడు అంటే ప్రత్యక్షంగా అక్కడ కూర్చుని ఉన్నాడని చెప్పేసి కూడా అక్కడ నమ్ముతూ ఉంటారన్నమాట. ఆ మిస్టరీ కోసం చాలామంది చాలా రకాలుగా ఎక్కడి నుంచి ఆ నీళ్ళు వస్తున్నాయి, తొండంతో నిజంగా తోడుతాడు స్వామి అని ఆ మిస్టరీ అంటే ఆ రహస్యాన్ని ఛేదిద్దామని చాలా ప్రయత్నం చేశారు, కానీ ఇప్పటిదాకా దాని ఆనవాలు దొరకలేదు. సరే పక్కన పెడితే ఇప్పుడు ఎన్నోసార్లు ఈ దేవాలయం ముందు చోళులు కట్టారట, చోళ సంస్కృతిలో ఉంటుంది, తర్వాత ఈ మత్స్యరాజుల సంస్కృతిలో ఉంటుంది అని చెప్తారు. అక్కడ దాని కానివ్వండి, అక్కడ మండపంలో నంది ఉంటుంది. ఆ నంది ఏంటంటే సింహాచలం యొక్క శిల్ప సంస్కృతికి దగ్గరగా ఉంటుంది కాబట్టి అంతేకాకుండా స్వామివారి తల భాగంలో కానీ ఆ శిఖరం భాగంలో గుడి పై భాగంలో కానీ చూస్తే కొంచెం చేప బొమ్మలు అంటే ఈ మత్స్యరాజుల యొక్క చిహ్నాలు ఏవో కనపడతాయి. దానివల్ల ఇది మత్స్యరాజులు కూడా 600 ఏళ్ల క్రితం నిర్మించారని చెప్తారు. అంతకుముందు ఎప్పుడో చోళరాజులు పరిపాలన వాళ్ళు చేశారని చెప్తారు. అయితే దీనికి ఏంటంటే మనకి దక్షిణాదిన అంటే ఈ చిత్తూరు జిల్లాలో కాణిపాకం ఎలాగో ప్రసిద్ధి చెప్తారో స్వయంభూగా, ఇది ఉత్తరాదికి చెందినటువంటి స్వయంభూగా అందరూ చెప్పుకుంటారంటన్నమాట. అక్కడ ఈ పురాణాల గురించి చెప్పేవాళ్ళు ప్రవచనకారులు ఏమంటారంటే ఈ 2 స్వయంభూలు ఉన్నాయి. ఒకటేమో కాణిపాకం సిద్ధి వినాయకుడు అయితే ఇక్కడ చోడవరంలో స్వయంభూగా వేసిన ఈయన రెండో ఆయన అని చెప్పి కూడా చెప్తూ ఉంటారన్నమాట. అక్కడ
పరిస్థితులు బట్టి అలా చెప్తూ ఉంటారు. ఇంకా స్వయంభూలు చాలా ఉన్నాయి. ఆ రకంగా మనం పేర్కొంటారు. ఇక్కడ మనం తలపెట్టిన ఏ కార్యక్రమం ప్రారంభించే ముందే ఈ గుడికి వెళ్తారు. ప్రారంభించే ముందే ఈ గుడికి వెళ్ళి ఆ గుడికి పలానా కార్యం ప్రారంభిస్తున్నాం, నిర్విఘ్నంగా సమాప్తం అయ్యేట్టుగా ఆశీర్వదించమని కోరితే స్వామివారు చేస్తారు. అలాగే ఎన్నో సమస్యలతో బాధలతో అక్కడికి వెళ్ళేవాళ్ళు కూడా వాళ్ళ సమస్యలు అన్నీ పోయి వాళ్ళ విఘ్నాలన్నీ తొలగిపోతాయని చెప్పి ఇక్కడ ఒక నమ్మకం కాదు, వాళ్ళ విశ్వాసం కాదు, అది నిజం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే చోడవరం కార్యసిద్ధి వినాయకుడు, ఆ మాటలోనే ఆ స్వామివారి యొక్క నామంలోనే కార్యసిద్ధి, ఆ స్వామివారి కార్యసిద్ధి విఘ్నేశ్వరుడు, కార్యసిద్ధి వినాయకుడు అంటారు. ఆ కార్యసిద్ధి కలుగుతుంది, మనం తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది అని చెప్పేసి చేస్తుంటారు. ఇది అనకాపల్లి దగ్గరలో ఉంటుంది. విశాఖకి అనకాపల్లి పెద్ద ఏముంది, కానీ ఈ చోడవరంలో ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడి నుంచి కూడా ఈ స్వామివారిది వచ్చి దర్శించుకు వెళ్తారు. గణపతి నవరాత్రులు చాలా ఘనంగా అద్వితీయంగా ఇక్కడ జరగడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ మిస్టరీలి దేవుడు ఏంటో తెలియదు, కానీ ఆ తొండం ఎక్కడ దాకా ఉంది, ఆ చెరువు దాకా ఉందా, తొండం యొక్క మొదలు ఎక్కడ తుది ఎక్కడ ఏం తెలియదు. దాంట్లోంచే ఇప్పుడు మామూలుగా ఏనుగు బతికి ఉంటే ఆ ఏనుగు తొండలో నీళ్లు తీసుకుని తన మీద వేసుకుంది, నోట్లో పెట్టుకుంది. మరి ఇక్కడ విగ్రహ రూపంలో ఉన్నటువంటి స్వామివారు ఆ తొండంతో ఎలా తీసుకుంటారనేది మనకి ఇక్కడే తెలియదు. ఆ నీళ్లు బాగా వర్షాలు వచ్చినప్పుడు ఆ నీళ్ళు ఎక్కువ నిండితే ఆ నీళ్ళని స్వామివారి నడుము దాకా మునిగిపోయినట్టుగా ఉంటాడు. పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు అప్పుడు కూడా చూస్తే ఆ నీళ్ళు ఇప్పటికి కూడా అందులో ఊడుతున్నటువంటి నీళ్లు అక్కడ నిత్య కైంకర్యాలకి వాటికి కూడా పూజారులు వాళ్ళు వాడుతుంటారని చెప్తారు. ఇక్కడ ఇంకో విశేషం కూడా మనం చెప్పచ్చు. ఇది చాలా అత్యద్భుతమైన విషయం. మన ఆంధ్రప్రదేశ్లో చాలా దేవాలయాలు కూడా చూస్తుంటాం. ఆఖరికి కాణిపాకం బావిలో ఉన్నటువంటి ఆ వినాయకుడి విషయంలో కూడా చెప్తూ ఉంటాం. అది ఏంటంటే స్వామివారు విగ్రహ రూపంలో ఉన్నటువంటి స్వయంభూగా వేసిన స్వామివారు దినదినాభివృద్ధిలాగా పెరుగుతూ ఉంటారు. విగ్రహమే పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అది చాలా ఆశ్చర్యం. అది మనం ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ గణపతి కూడా ఆయన పెరుగుతూ ఉంటారు అనేది చూసిన వాళ్ళు కూడా చెప్తుంటారు. అదేది మాయ లేదు, మళ్ళీ కనబడుతూ ఉంటుంది మన కళ్ళకి. ఏదో చెప్పారులే వీళ్ళు అదే చెప్పారు. అలాగే ఇప్పుడు ఈ చోడవరం గణపతి కూడా అంటే కార్యసిద్ధి వినాయకుడు కూడా రోజు రోజు కూడా ఆయన పెరుగుతూ ఉంటారట. ఆయన పెరుగుతూ ఉంటారన్నమాట. ఏది ఏమైనా స్వామివారు కరుణామయుడు, ఆయన కరుణా కటాక్షాలు ఉంటాయి. ఇలాగా మహిమాన్విత ఆయన మహిమని చాటడానికి కలియుగంలో ఎన్నో రకాల పరిస్థితులు వస్తాయి కంటే దానికోసమని మన కోసమని ఆ పరిస్థితులు తప్పించాలి మన అందరిని చెప్పి ఈ రకంగా స్వయంభూగా అనేక చోట్ల మన గణపతి వెలిశాడు. స్వయంభూగా మనందరికీ దర్శనమిస్తున్నాడు, మన చేత పూజలు అందుకుంటున్నాడు, కొలబడుతున్నాడు. అలాగే మన కోరిన కోరికలని తీర్చి మన కార్యాలన్నీ సిద్ధించేలా చేసి విఘ్నాలన్నీ తొలగించి మన జీవితం హాయిగా సాఫీగా సాగడానికి ఆ గణపతి మన అందరి మీద ఆయన కరుణా కటాక్షాలు చూపిస్తున్నాడు అనుకోవచ్చు. ఈసారి ఎవరికైనా చూసి ఉంటే సరే, చూడకపోతే చోడవరం మీరు తప్పకుండా, అంటే ఈ ఆధ్యాత్మిక భావనలు ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మికత ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చూడదగ్గ దేవాలయాల్లో దీన్ని కూడా మనం ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. చోడవరం కార్యసిద్ధి వినాయకుడిని మనస్ఫూర్తిగా తలుచుకోండి. మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా తీర్థ ఎండల్లో ఎటువంటి సందేహం లేదు. ఓం గం గణపతి నమః.